అందరికీ నమస్కారం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినట్లు, ఒక మంచి పుస్తకాన్ని అర్థం చేసుకుంటూ చదివితే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. దాన్ని ఆచరణలో పెడితే అద్భుతాలను సాధించవచ్చు. విద్య అనగా ప్రవర్తనలో కలిగే మార్పు. విద్య అంటే కేవలం తరగతి గదిలో బోధించే పాఠ్యాంశాలు మాత్రమే కాదండి. మనకు ఆనందంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ వంటి అలవాట్లను పెంపొందించి మనలోని వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపచేయగల ఏకైక సాధనం విద్య మాత్రమే. అటువంటి వ్యక్తిత్వ వికాస కథలను మీకు వినిపించి ఆనందింప చేయాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. ఇక ఈ రోజు కథలోకి వెళ్దామా? ఈ రోజు కథ పేరు కర్తవ్యతారాహిత్యం. ఇక కథలోకి వెళితే, ఒక గొప్ప ధనవంతుడి వద్ద 2 జాతి గుర్రాలు పూంచిన సొగసైన గుర్రపు బండి ఒకటి ఉంది. ఒకరోజు ఆ ధనవంతుడు విలాసార్థం తన గుర్రపు బండిలో షికారుకు బయలుదేరాడు. బండి పట్టణ ప్రాంతాన్ని దాటి ఒక గ్రామం గుండా పోతోంది. బండి తోలేవాడు ఉత్సాహంగా లోపల కూర్చున్న యజమాని ప్రశంసకై బండిని మరింత వేగంగా గుర్రాలను అదిలించి నడుపుతున్నాడు. ఇంతలో హఠాత్తుగా అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది. వేగంగా పోతున్న గుర్రాలు ఒకంత అదుపు తప్పి కాలిబాట పక్కన నడుస్తున్న ఒక కుర్రవాణ్ణి తాకడము, ఆ తాకిడికి అతడు నేల మీద పడిపోగా బండి చక్రాలు అతడి మీద నుంచి వెళ్లడము కళ్ళు మూసి తెరిచేటంతలో జరిగిపోయాయి. కుర్రవాడు అక్కడికక్కడే మరణించాడు. ఇంత ఘోరం జరిగిన బండిలో కూర్చుని ఉన్న ఆ ధనికుడు ఏమాత్రం పట్టించుకోకుండా పోతూనే ఉన్నాడు. కాస్త దూరం నుండి ఈ ఘోరాన్ని ఆ కుర్రవాడి బంధువులు మరియు ఇరుగు పొరుగు వారు చూసి నిర్ఘాంతపోయారు. వెంటనే తేరుకుని ఆగ్రహోదగ్రులై కేకలు పెడుతూ వేగంగా వెళ్లిపోతున్న బండి వెంట పడ్డారు. పరిస్థితిని ఆ ధనవంతుడు అర్థం చేసుకున్నాడు. తను కనుక వారికి చిక్కితే ప్రాణాలతో బయటపడటం అసాధ్యమని గ్రహించాడు. మరో ఆలోచన చేయకుండా తన వద్ద సంచిలో ఉన్న వెండి కాసులను గుప్పెళ్లలో తీసుకుని వెంటబడి వస్తున్న జనం వైపు విసిరాడు. వెండి కాసుల వర్షం నేల మీద పడటం చూసి అంతవరకు కోపంతో పరుగులెత్తి వస్తున్న జనులు ఠక్కున ఆగిపోయారు. వాళ్ళు అపరాధి అయిన ఆ ధనవంతుణ్ణి తరమడం ఆపి ఆ వెండి కాసులను ఆబగా పోగేసుకోవడంలో మునిగిపోయారు. కింద పడిన ఆ కాసులన్నింటినీ ఏరుకున్న తరువాత ఆ జనం బండి వెళ్లిపోతున్న దిశ వైపు చూస్తూ నమస్కరిస్తూ, పుణ్యాత్ముడా, నిన్న భగవంతుడు చల్లగా చూడాలి అన్నారు ముక్త కంఠంతో. ఆ తరువాత వాళ్ళు ఆ ధనవంతుడి గుర్రపు బండిని తరిమితే ఒట్టు. ఈ కథలోని నీతి: జనులలో అత్యధికుల స్వభావానికి పై సంఘటన అద్దం పడుతుంది. చిన్న చిన్న లాభాలకై అనేకులు కనీస కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు. మనకు సమాజం పట్ల, తోటి మనిషి పట్ల కొన్ని కర్తవ్యాలు ఉన్నవడటం విస్మరించలేని వాస్తవం. తాత్కాలికంగా చేకూరే కించిత్ లాభాలను, సుఖాలను త్యాగం చేస్తే మహత్తరమైన వాటిని పొందగలుగుతాం అన్న విషయం మరువకూడదు. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.